యేసుప్రభు వారు భూలోకములో ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకి ఇంకా 70 మంది శిష్యులు ఉన్నారు. ఒకరోజు యేసయ్య అన్నాడు, నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి, నా రాజ్యములో మీకు చోటు దక్కుతుంది అన్నాడు. ఆ మాట అనగానే చాలామంది శిష్యులు, ఏంటి మేము పశువులమా, మేము పులులమా, సింహాలమా, ఏంది శరీరం తినమని రక్తం తాగమంటున్నాడు అని 6:66లో ఉన్నది యోహాను సువార్తలో. మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి. 6:66 అనండి ఒకసారి, ఇంకోసారి అనండి, మగవాళ్ళు కూడా అనండి, ఆడవాళ్ళు కూడా అనండి. 6:66 అంటే ఎన్ని ఆరులు? 3 ఆరులు చూడండి. 3 ఆరుల సంఖ్య ఎవరిది? సైతానుగాడిది. ఎప్పుడు యేసయ్య వాక్యంను అనుసరించాల, దేవుడి వెనకాల రాలా, దేవుడికి వేరైపోయారు. జ్ఞాపకం చేసుకో, దేవుడు మాటకి 70 మంది శిష్యుల్లో దేవుడు ఆ మాట అనగానే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నా దగ్గరకు వస్తాడు అన్న మాటకి వేరైపోయారు. దేవుడు మందిరములో దేవుని వాక్యానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలి. ఓకేనా? మంచిది. అలాగే ఎలీషా కూడా కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియా మీద నుండి వచ్చినటువంటి దుప్పటి ఎలీషా దగ్గరకు వచ్చింది. ఏలియా 7 అద్భుతాలు చేశాడు అనండి ఒకసారి. మీరు సంగతులన్నీ తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి దేవుడి సంగతులు. బైబిల్ గ్రంథాన్ని ఎవరు ఎక్కువ చదువుతారో వారికి పరలోక రాజ్యంలో స్పెషల్ సీట్ ఉంటుంది. ఎవడు ఎక్కువ చదువుతాడో, 2వ తరగతి చదివే ఏమంటే మా పిల్లోడికి ఏమన్నా జాబ్ ఇస్తారా అన్నాడంట కలెక్టర్ దగ్గరికి వెళ్ళి. ఎన్నో తరగతి చదివాడు? అలాగే యేసుని గురించి ఎక్కువ తెలుసుకుంటేనే నిత్య జీవం పరలోక రాజ్యంలో. దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోవాలి. మనుషుల గురించి నాకేం తెలియదక్క, యాక్టర్ల గురించి నాకేం తెలియదక్క, సినిమా యాక్టర్ నాకేం తెలియదక్క, సీరియల్స్ నాకేం తెలియదక్క, ఏమి తెలుసుకోవద్దు. మనుషుల గురించి తెలుసుకోవద్దు. నీవు మనుషుల గురించి, మనుషుల లోపల కోడిగుడ్డు మీద ఏకలకు పీకే మనస్సు కానీ నీకున్నట్లయితే, మనుషుల గురించి, దేశంలో ఉన్న వారందరి గురించి తెలుసుకుంటూ ఉంటే దేవుడికి దూరం అయిపోతావు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 చేశాడు. ఎలీషా దగ్గర ఒక భక్తుడున్నాడు, ఒకడు శిష్యుడున్నాడు. ఆడి పేరు గెహజీ. వాడు నయమాన్ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఏమండి మా గురువు గారు పంపించారండి, మాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలండి, బట్టలు కావాలండి, వెండి కావాలండి, అవి కావాలండి, ఇవి కావాలండి, కావలసినంత తీసుకుని వెళ్ళరు అని రెట్టింపు ఇచ్చి పంపించాడు. ఎలీషా అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చేవరా అన్న. ఎక్కడికున్నానా, ఇక్కడే ఉన్నాను కదా అన్నాడు. నయమానుని విడిచిన కుష్ఠరోగము నీకు కలుగుతుంది. డబ్బు కొరకు పరిగెత్తాడు కనుక. జాగ్రత్తగా వినండి. ఈనాడు డబ్బు కొరకు అమ్ముడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రసంగానికి 5,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, 20,000 ఇస్తావా, 50,000 ఇస్తావా, నాకు ఎంత ఇస్తావా అని డబ్బులు కొరకు వెళుతున్న వాళ్ళందరికీ కుష్ఠరోగం వచ్చేసింది. దేవుడు మందిరాన్ని విడిచిపెట్టి సంపాదనకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కుష్ఠరోగులే. మాకేదో కాళ్ళు చేతులు అవయవాలు బాగున్నాయని అనుకుంటున్నావు. దేవుడి కొరకు ఏమేమి పోగొట్టుకున్నావో యేసయ్య తన ప్రాణం పోగొట్టుకున్నాడు, రూపం పోగొట్టుకున్నాడు, అవయవాలు పోగొట్టుకున్నాడు, సమస్తమును పోగొట్టుకున్నాడు. నువ్వు కూడా దేవుని కొరకు ఏది పోగొట్టుకుంటావో అదే నీకు లాభం, అదే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. ఈనాడు కుష్ఠరోగులు ఉన్నారా? మందిరాన్ని పోగొట్టుకున్నవారు, ఆరాధన పోగొట్టుకున్నవారు, శవనిచ్చిపోయిన పోగొట్టుకున్న కుష్ఠరోగులు ఎవరైనా ఉన్నారా? యేసయ్యా నీకు ఇష్టమైతే
ఈ 12వ నెలలో నన్ను బాగు చేయి తండ్రి అని ఒక్క మాట కన్నీళ్లతో అడిగితే దేవుడు నేను బాగు చేస్తాడు. హల్లెలూయా. ఒకరోజు శిష్యులు ఎలీషా దగ్గర ఉన్న శిష్యులు యేసుప్రభు ఎలీషా దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మాకు ఇది చాలా ఇరుకుగా ఉంది అన్నారు. అనండి ఒకసారి అందరు కలిపి అనండి, మాకు ఇది ఇరుకుగా ఉన్నది అనండి. మీకు తెలుగు వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ? తెలుగు అయితే అనండి, మాకు ఇది ఇరుకుగా ఉన్నది అన్నారు వాళ్ళందరూ కలిసి. అయ్యేది అనండి. మాట్లాడలా. ఉన్నారా పోయారా? కొంతమంది కూకొనే పోతారు, అందుకని కళ్ళు తెరిచే పోతారు. అందుకే బలవంతంగా కళ్ళు మూస్తారు, కళ్ళలోంచి పోతుంది అది. ఇరుకుగా ఉన్నదండి. అందుకని మేమందరము వెళ్ళి తలా ఒక మాను కొట్టుకొని వస్తామండి. యోర్దాన్ నది దగ్గర పెద్ద అడవి ఉందట, అక్కడికి వెళ్ళి కట్టెలు పెద్ద పెద్ద చెట్లు మానులు నరుక్కొని వస్తామండి అన్నారు. అన్నారా? సరదాగేనొద్దు, కథలాగేనొద్దు. ఇప్పుడు నీ సంగతి చెప్తున్నాను. నువ్వు కూడా యేసు ప్రభు వారిని, యేసయ్యా నా మట్టుకు నేను ఒక ఆత్మను తీసుకొని వస్తాను, తల ఒక్క మాను అని ఉంది బైబిల్ గ్రంథంలో. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నది ఈ సంగతి. అర్థమవుతుందా? ఈనాడు మన నాయకుడు, మన తండ్రి, మన రక్షకుడైన యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్యా తండ్రి ఈ 12 నెలలు కాపాడినందుకు నా మట్టుకు నేను ఒక తలకాయని తీసుకొచ్చా, ఒక మానుని తీసుకొచ్చా, ఒక ఆత్మను తీసుకొచ్చా అని చెప్పు. ముందు మీరు చెప్పండి, తర్వాత వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్పట్లా? మీరు చెప్పండి. బాల్కనీ వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు, షాయిలు తాగిన వాళ్ళందరూ లీటర్ తాగారు. ఎవరు చెప్తారు? దేవుడు నీకు ఎందుకు తిండి ఇస్తున్నాడు, ఎందుకు బట్టలు ఇస్తున్నాడు, ఎందుకు ఆయుష్ ఇస్తున్నాడు, ఎందుకు సంవత్సరాలు ఇచ్చాడు? హాయిగా తినేసి తాగమని, ఊరంతా తిరగమని కాదు. విద్యలేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు, మానవులను పట్టే సాక్షులుగా చేసి భూమి మీద నాకు సాక్షులన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు నీకు ఆయుష్? ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు? ఎందుకు బట్టలు ఇచ్చాడు? ఎందుకు ఇల్లు ఇచ్చాడు? ఎందుకు బిడ్డలను ఇచ్చాడు? జ్ఞాపకం చేసుకో. సంవత్సరానికి ఒక్కొక్కరు ఒక్కొక్క తలకి ఈచ్ వన్ క్యాచ్ వన్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను తీసుకురావాలి, లేకపోతే గొడ్రాలువే నువ్వు. గొడ్రాల ఆ గొడ్రాలు ముఖమును చూచుటకు మనుషులు ఎవ్వరూ ఇష్టపడేవారు కదట ఆ దినాల్లో. అందుకని మా పిల్లలు కావాలని ఎంతో ఆశపడ్డారు. అర్థమవుతుందా? ఈ శిష్యులు అన్నారు, మేము తలా ఒక మాను కొట్టుకొని వస్తామండి, దీన్ని కొంచెం విశాలం చేయండి, ఈ షెడ్ కొంచెం పెద్ద చేయండి అన్నారు. అలాగే అన్నాడు. వాళ్ళలో ఒక్కడో చెప్పండి, ఒక్కడో ఏళ్ళు పెట్టి చూపించండి. ఒక్కడో ఏళ్ళు లేవా? చూపించమ్మా. వెనకాల అందరికి పైకి కనబడేట్టు చూడు. అదిగో చూసావా? ఒక్కడన్నాడు, మేము వెళ్తున్నాము కానీ నువ్వు మాతో రావాలి, మాతో ఉండాలి. హల్లెలూయా. పెళ్ళికి వెళ్ళేటప్పుడు, దినాలకి వెళ్ళేటప్పుడు, ఆరాధన ఇడిచిపెట్టి వెళ్ళేటప్పుడు, శవనచ్చిపోయి వెళ్ళేటప్పుడు, యేసయ్యా నేను అర్జెంటు పనుల మీద నేను ఊరు వెళ్తున్నాను, చుట్టాల ఇంటికి వెళ్తున్నాను, పెళ్ళికి వెళ్తున్నాను, వాళ్ళ దినానికి నా దినానికి కూడా వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు రా నాయనా, నాకంటే ఖాళీ లేదు, నేను వెళ్ళిపోతున్నాను, నాతో పాటు రానులే అంటే యేసయ్య వస్తాడా? మరి పిచ్చోడా, నేను వాగ్దానం చేశా, ఇద్దరు ఎక్కడ ఉంటారో
నా నామం పేరిట నా పాటలు పాడటానికి నన్ను స్తుతించడానికి ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉంటానన్న కోట్ల దూతలను విడిచిపెట్టి వచ్చింది నా బిడ్డల కోసమే. ఇన్ని బిడ్డలు నా సంఘంలో ఉన్న బిడ్డలందరినీ విడిచిపెట్టి నీతో రమ్మంటావేంటి? శిష్యులు అన్నారు, అయ్యా మాతో రాండి అన్నారు. మనం ఒక సరదాగా ఒక పాట పాడతాం, సరదాగా పాడదాం. యేసో నీవే కావాలయ్యా. మీరు తెలుగు వాళ్ళు అయితే పాడండి. యేసో నీవే. అందరు ఇంగ్లీష్ మీడియమేనా? పాడు ఇప్పుడు సరదాగా మందలో కలిసి పాడటం కాదు. ఉమ్మడి గుర్ర ఉక్కి చచ్చిపోయిందట, కోట్లింగాలు ఒక బోళ్ళింగం అట. ఏంట్లో మందలో కలిసి తెగ పాడేస్తున్నావు, జాగ్రత్త. యేసు నీవే. శిష్యులు అడిగారు, ఎలీషా అయ్యగారండి, పాస్టర్ గారండి, మీరు మాతో కూడా రండి అన్నాడు. సరే వచ్చారు. వాళ్ళు వెళ్ళి యోర్దాను నది దగ్గర చెట్లు, మంచి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ తలా ఒక గొడ్డలి అనండి, తలా ఒక గొడ్డలి అనండి. అందరూ తలా ఒక హోల్సేల్గా కలిపి ఒకటేనా సంఘం అంతటికి? తలా ఒక గొడ్డలి, అవునా? రేపు శనివారం నాడు కైకరంలో పుల్లలు కొట్టే కార్యక్రమం పెట్టారు కనుక గొడ్డలు ఉన్న వాళ్ళందరూ రండి, ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి, అర్థమైందా? తలా ఒక గొడ్డలి. యేసుప్రభు వారి పేరు ఏం పేరో తెలుసా మీకు? గండ్రగొడ్డలి వంటి వాడు అని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో, ఇర్మియాలో రాయబడి ఉంది. ఓకేనా? యేసయ్య ఎవరు? గండ్రగొడ్డలి. వాళ్ళు గొడ్డలతో తీసుకొని నరుగుతున్నారు. సంవత్సరం అంతా నరిగితే ఎంత చెట్టు అయినా ఏమైపోతుంది? మోకాళ్ళ మీద దండం పెట్టుకొని కన్నీళ్లతో నీ యజమానుడి కొరకు, అత్త కొరకు, ఆడపడుచు కొరకు, పక్కవారి కొరకు, రక్షణ లేని వారి కొరకు సంవత్సరం అంతా కూడా నరుకుతూ రోజు 1 గంట సేపు ప్రార్థన చేస్తూ ఉంటే చెట్టు ఏమైపోతుంది? చెట్టు అంటే గొడ్డలు ఉపయోగించట్లా, నువ్వు ప్రార్థన చేయట్లా, మైలురాయిలాగా కూర్చొని మందిరంలో వాక్యము చెప్పాలే కానీ 7 గంటలు అలాగనే పిశాచులాగా వింటారు. వాక్యం వింటున్నావు కానీ దాని ప్రకారంగా దేవుడు ఏమన్నాడు? ప్రార్థన. చెప్పండి. గాలిపటానికి మానవుడికి సంబంధం కలిపేది దారం అయితే, గాలిపటం తెలుసా మీకు? గాలిలో ఎగురుతూ ఉంటుంది, దాన్ని గాలిపటం అంటారు. అర్థమైందా? కింద ఉంటాడు, అని ఇద్దరిని కలిపేది ఏమి? దారం. యేసయ్యని నిన్ను కలిపేదే ప్రార్థన. సంవత్సరం అంతా మా ఆయన రక్షణ పొందట్లేదండి, ఈడు రక్షణ పొందట్లేదండి, ఈడు గుడికి రావట్లేదండి. దయ్యమా? రోజు గొడ్డలితో, గండ్రగొడ్డలంటే షార్ప్ అన్నది ఇంగ్లీష్ బైబిల్లో, షార్ప్గా ఉంటుంది అనమాట. దానికి ఏం మళ్ళీ సానబెట్టనవసరంలా, రాయి మీద రుద్దనవసరం లేదు. ప్రార్థన అంతకంటే శక్తి కలిగినది. రోజు 1 గంట అనండి ఒకసారి. రోజు పైకెత్తా చేయతో రోజు ఎత్తండి. 11 నెలల వరకు చేయలేదు. మీ సంగతి నాకు తెలుసు కదా, అమ్మ పుట్టిల్లు. మరి ఎందుకు? ఎత్తు అమ్మ ఈత. ఈ 12వ నెలలో అర్థమవుతుందా? ఈ 12వ నెలలో రోజు ప్రభువా, ఈ 12 నెలలు అస్సలు ప్రార్థన చేయలేదు. నిద్రపోమంటే నిద్రపోయాను, తిండి తినమంటే తిన్నాను నాయన. 3 పూటలు అంటే 3 రెళ్ళు 6 పూటలు తినేసాను, కానీ నిద్ర మాత్రం గంటలు పోయాను. కానీ పొద్దున్నే లేచి 1 గంట సేపు నేను గొడ్డలితో ప్రార్థనతో నా యజమానిని, నా అత్తని, నా ఫ్రెండ్స్ని నరకలేదు, నన్ను క్షమించు అనండి. నన్ను దేవుడు క్షమించేస్తాడు.
అది నరుకుతూ ఉంటే ఒకడికి గొడ్డలు ఊడిపోయి నీళ్ళలో పడిపోయిందట. ఏ నీళ్ళల్లో? యోర్దాను నదిలో పడిపోయింది. గొడ్డలు ఊడిపోయిందట. ఊడిపోగానే ఆడేం చేశాడు? గొడ్డలు ఊడిపోయింది కదా అని ఆడే ఆగలేదట. అదే కర్రతో కొడుతున్నాడంట. మీకులాగనే దేంతో? చెట్టును కొడుతున్నాడట. ఉట్టి కర్రతో. చెప్పు, ఉట్టి కర్రతో. నీ సొంత తెలివితేటలతో, నీ సొంత జ్ఞానంతో, సొంత మాటలతో ఆత్మలు రక్షణ పొందవు. గొడ్డలు ఉండాలి, యేసయ్య ఉండాలి, కన్నీరు ఉండాలి, ప్రార్థన 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 ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థించమంటివి ప్రభువా. ఏమన్నాడు యేసయ్య? బత్తాడు బంగారం తెమ్మన్నాడా? వేలాది కొలది పశువులు తెమ్మన్నాడా? ఏమన్నాడు? ప్రార్థించమంటివి ప్రభువా, నీ నామమున యేసు ప్రభువా. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటమే. తల్లి బిడ్డలు మాట్లాడినట్లుగా, తండ్రి కొడుకులు మాట్లాడినట్లుగా దేవుడితో మాట్లాడటమే. దేవుడితో మాట్లాడటానికి నీకు విసుకొచ్చింది అంటే నీ లోపల 1000 దెయ్యాలు ఉన్నాయన్నమాట. దెయ్యాలు దేవుడితో మాట్లాడవు. మీకు జ్ఞాపకం చేసుకున్నారా? ఒకడికి 2000 పట్టినాయి అంట. 2000 పట్టినప్పుడు 500 దెయ్యాలు లేకపోతే 100 దెయ్యాలైనా నీ లోపల ఉండవా? రాంబాబు అటు చూస్తున్నావు. సుబ్రహ్మణ్యం, మాట్లాడవేంటి నువ్వు? ఆడికి 2000 పట్టినాయి. ఎవడికి? ఆడికి 100 దెయ్యాలు, పోనీ 50 దెయ్యాలు. ఏండి శ్రీనిబాబు గారు? 50 దెయ్యాలు, పోనీ 25, పోనీ 10. అందుకే ప్రార్థన చేయట్లేదు, అందుకే బైబిల్ చదవట్లేదు. ఈరోజు 7HPకి వచ్చిన ఒక పిల్లగాడు, మా కైకరంలో పిల్లగాడు 12వ నెలలో బైబిల్ కంప్లీట్ చేశానండి అని ఇచ్చాడు. మరి మీకు బైబిల్ కంప్లీట్ చేశారా? ఆశ ఉన్నదా? ఆకలి ఉందా? ఆకలి ఉంటే కదా అన్నం తినేది. అన్నం తింటేనేమో శరీరానికి, దేవుని వాక్యం తింటేనేమో ఆత్మకి. శరీరం ఎంత తిన్నా కానీ పుట్టినప్పటి నుండి తింటానే ఉన్నావా? మధ్యలో ఏమన్నా 2 సంవత్సరాలు ఆపేరా? తింటానే ఉన్నారు. ఆడవాళ్ళ సంగతి మన సైంటిస్టులు చెప్పారు, 18 ఏనుగులు అంత బరువు తిండి తింటారంట ఆడవాళ్ళు. వీళ్ళు సామాన్యులు కాదు, చూస్తానికి ఏమేమో మెత్తగా ఉన్నారు కానీ తెగ తిండి తింటారు. ఏమైపోయింది? ఇంత తిండి తింటున్నా ముసలైపోతున్నారు. అందుకని యేసు ప్రభువారు చూచి, పరలోకము నుండి దిగివచ్చు జీవాహారము, నన్ను తిన్నవాడు ఎప్పుడు చచ్చిపోడు అన్నాడు ఆయన. ప్రతి వారము యేసు ప్రభువారు వాక్యాన్ని చెవులతో తింటున్నాము. హల్లెలూయా. నీకు చావు లేదు. వాడు గొడ్డలు ఊడిపోయినప్పుడు గొడ్డలు ఊడిపోయినప్పుడు ఆగాల 12 నెలల వరకు కొడతానే ఉన్నాడు. చెట్టును కొడతానే ఉన్నాడు. ఏమి లేదు దానికి, గొడ్డలు లేదు, ఇనప ముక్క లేదు. అది ఉట్టి కర్రతో కొడుతున్నాడు. 12వ నెల వచ్చింది. నేను అడిగా, అమ్మా మీ సారు రక్షణ పొందాడా? లేదండి, ఆయన్ని పొందుతాడండి. అమ్మో, రాక్షసుడైనా పొందుతాడు కానీ ఆయన పొందడండి. నీ కోడలు పొందిందా? నీ పిల్లలు రక్షణ పొందారా? మనిషికి ఒక్కొక్క తలకాయకి ఒక్కొక్క ఆత్మ రక్షించకపోతే దేవుడు మీకు ఆహారం ఇచ్చినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు ఏడుస్తూ ఉంటాడట. మనుషులను చేసినందుకు ఏడ్చాడట, జంతువులను చేసినందుకు ఏడవలేదు దేవుడు. నీ పొట్ట కొరకు బతకొద్దు, సినిమా యాక్టర్లాగా, మంత్రుల్లాగా నీ కోసం బతకొద్దు. మనము బతికేది 1000 సంవత్సరాలు మాత్రమే. హల్లెలూయా. మనం బతికేది ఎంత? 100 సంవత్సరాల లోపే. కనుక ఈ 100 సంవత్సరాల లోపల యేసు ప్రభు నామములో రక్షణ పొందిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు లెక్కవేయి. ఎంతమందిని రక్షించావు, ఎంతమందిని దేవుడు మందిరంలోకి తీసుకుని వచ్చావు, పౌరుషం కలిగి, రోషము కలిగి.
2026 సంవత్సరంలో నుంచి అయినా రోజు గొడ్డలితో నరుకు, రోజు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఉట్టి కర్రతో కొట్టబాక. గొడ్డలు లేకుండా, దేవుడు లేకుండా, కన్నీరు లేకుండా, ప్రార్థన లేకుండా ఎవరు ఏ పని అయినా, ఎవరు సొంత పనులు చేసినా దేవుడు మందిరంలోనికి రారు, రక్షణలోనికి రారు. ఆడు కొడుతున్నాడు, గొడ్లు ఊడిపోయింది. ఉట్టి కర్రతో కొడుతున్నాడు. ఆడు ఆగిపోయి ఎలీషా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యగారండి, మరే నా గొడ్డలి ఊడిపోయి నదిలో పడిపోయిందండి, ఊడిపోయిందండి అన్నాడా. మీరు కూడా యేసయ్య దగ్గర అడగండి, సరదాగా వినొద్దు మీరు. యేసయ్యా, నా ప్రార్థన లేదు నాయన, ఎప్పుడు పడితే అప్పుడు భోజనం దగ్గర ప్రార్థన చేస్తాను. యేసయ్యా, ఈ ఆహారం ఇచ్చినందుకు, చికెన్ కూర ఇచ్చినందుకు, చేప కూర, యేసయ్యా నీకెన్ను స్తోత్రములు అయినా, స్తోత్రం అయినా. సాయంత్రానికి కూడా ఇలాగండి, యేసయ్య నాయన, రేపు పొద్దున కూడా ఇలాగే. మళ్ళీ పడక మీదకి వెళ్ళేటప్పుడు, యేసు ప్రభువా, రాత్రి అంతా నేను సీంబోతులాగా నిద్రపోతాను, నువ్వు రాత్రి అంతా కూడా కాపలాగా ఉండి కాపాడు తండ్రి. హల్లెలూయా, ఆమేన్. దేవుని పాదాల దగ్గర చెప్పుకోవాలి. మన తప్పును, మన లోట్లన్నీ కూడా చెప్పుకునే భాగ్యం ఇచ్చాడు మనకి. ఇది దేవుడి ఇల్లు. వాడేమన్నాడు, అయ్యా గొడ్డలి ఊడిపోయిందయ్యా అన్నాడు. అనండి, అందరు చెప్పండి, గొడ్డలి ఊడిపోయింది అనండి. ఉన్నదా గొడ్డలి? మరి లేదు కదా, అందుకు చెప్పండి, గొడ్డలి ఊడిపోయింది అన్నాడు. సరే, ఇప్పుడు గొడ్డలి కట్టెలు కొట్టడానికి వెళ్ళేటప్పుడు అది లూజుగా ఉందా, గుర్రగుర్రలాడుతుందా, లేదా టైట్గా అతుక్కొని ఉన్నదా, లేదా లూజుగా ఉన్నదా అని ఎవరు చూడాలి? ఎలీషా చూడాలా, వాడే చూసుకోవాలా? చెప్పాలి. సనుగుడు, గొనుగుడు, కోపం, బద్ధకము, అబ్బా నన్ను అంటావా చూసుకో, మళ్ళీ యేసయ్య నెల రోజుల వరకు నీ గుడి ముఖం చూస్తానేమో. పోనీలేరా అన్నాడు ఎలీషా. అంటే ఈడేమన్నాడు తెలుసా? బాబో అయ్యగారండి, ఎలీషా అయ్యగారండి, అది నాది కాదండి, ఎరువు తెచ్చుకున్నానండి అన్నాడు. అనండి ఒకసారి. ఎరువు అంటే మొక్కలకేసే ఎరువు కాదు, ఎరువు అనండి. ఎరువు అంటే అప్పు తెచ్చుకున్నానని. ఇది నాది కాదు, ఈ కన్నీరు నాది కాదు, పైనుండి వచ్చిందండి, పైనుండి వచ్చింది. ఈ ఆసక్తి నాది కాదు, ఈ ఆరాధన నాది కాదు, 7HP రావటం నా వల్ల కాదు, బాప్తీసం నా వల్ల కాదు, నాది కాదండి, ఇది నాది కాదండి, ఇది పైనుండి వచ్చిందండి. నేను అరువు తెచ్చుకున్నానండి బాబోయ్, అరువు తెచ్చుకున్నాను, మళ్ళీ తిరిగి దానిని ఆయనకి అప్పగించాలండి అన్నాడు. సరేలేరా, సరే పద. అరే ఎలీషా అన్నాడు, అది ఎక్కడ పడింది అన్నాడు. అనండి ఒకసారి. వీళ్ళకి నోరులు ఉన్నాయి, మీరు కూడానండి. ఎవరన్నారు? ఎలీషా అన్నాడు. ఏమన్నాడు? ఎక్కడ పడిందో చెప్పు అన్నాడు. ఏమనండి కొడుతుంటానే, ఎటు పడిందో ఏమోనండి అలా. ఎక్కడ పడ్డావో చెప్పు, ఎట్లా పడ్డావో చెప్పు. ఒకడంట మేడ మీద తిరుగుతూ కాలు జారి డామోని పడ్డాడు, నడ్డి ఇరిగిపోయింది. ఆడు సేవకులను పంపించి బయల్జెబూబ్ అంటే ఏగ దగ్గరికి పంపిస్తున్నాడు. ఓ ఏగా మా రాజుగారి కింద పడ్డాడు, నడ్డి ఇరిగిపోయింది, ఆయన ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడో అని అన్నీ కూడా తెలుసుకోవటానికి ఈ ఏగ దగ్గరికి పంపిస్తుంటే ఏలియా ఎదురొచ్చాడు. ఒరేయ్, అమ్మ కడుపులో పుట్టించింది దేవుడు, సింహాసనం ఎక్కించింది దేవుడు, కన్ను మీను కానకుండా మేడ మీద తిరుగుతున్నప్పుడు కాల్జారి కింద పడ్డప్పుడు, తండ్రి నేను పడిపోయాను నాయన, కళ్ళు నెత్తికొచ్చి పడ్డాను నాయన అని చెప్పుకోవాలా అమ్మాయి? చెప్పుకోవాలా? మాట్లాడట్లా? చెప్పుకోవాలా?
ఆ, అయ్యా నన్ను క్షమించండి అని చెప్పుకోవాలి. ఎరా దేవుడున్నవాడు, ఇశ్రాయేలీలో దేవుడు అనేవాడు ఉన్నాడు అని మీరు తెలుసుకొనకుండా దేవుడు కాపాడుతాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు లేవనెత్తుతాడు అన్న సంగతి తెలుసుకొనకుండా మీరు దయ్యం దగ్గరికి వెళ్తున్నారేంట్రా? మీరు తెలుసా? మీకు తెలుసా? కక్కపీల మీద కూర్చుంటుంది, తెల్ల ఒరన్నం మీద కూర్చుంటుంది, స్వీట్ మీద కూర్చుంటుంది, మందిరంలో కూర్చుంటుంది, పనికిమాలిన వాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఏది సూపర్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని కూకుంటుంది, పరిశుద్ధులతో పాటలు పాడుతుంది. చెప్పండి. హాస్పిటల్ దగ్గర గోడ అవతల కట్లు కట్టేసి సీము రక్తము అంతా కూడా కారిపోయింది, దాని మీద కూర్చుంటే అని బుళాక మీద కూర్చుంటుంది. కాన్వెంటోడు కక్కపీల మీద కూడా కూర్చుంటుంది, సాంబారు ఇరచనాల మీద కూర్చుంటుంది. మళ్ళీ ఇంట్లోకి వస్తుంది, తెల్ల వరి అన్నము దగ్గర కూడా కూర్చుంటుంది, పరిశుద్ధుల దగ్గర కూర్చుంటుంది, నుంచి పీలో కూర్చుంటుంది, ఆరాధనలో కూర్చుంటుంది. ఏది ఆ దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు ఉన్నవాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు అని తెలుసుకొనకుండా దేవుడు కనికరిస్తాడు. చెప్పండి. ఆయన మనసులో ఎవ్వరి మీద కోపం ఉండదు. కొడ్డొకొల్లపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా. భక్తి అంటే సంబంధం. దేవుడికి నీకు రక్త సంబంధం ఉన్నదండి. ఆయన రక్తం తిన్నావు, ఆయన రక్తం త్రాగావు, దేవుడికి నీకు సంబంధం ఉన్నది. కష్టములో, జబ్బులో, రోగములో, ప్రమాదములో, యాక్సిడెంట్లో యేసయ్యా అంటే ఆయన చేయి చాపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెలికాప్టర్ వచ్చిందంట. హెలికాప్టర్ మొత్తం ఊళ్ళన్నీ కూడా మునిగిపోయినప్పుడు హెలికాప్టర్ నీళ్ళ దగ్గరికి అట్లా వచ్చి ఆగి పైనుండి ఒక ఆయన, అరే చెయ్యి అందిరా పైకి లాగుతాను అన్నాడట. ఈడు చెయ్యి అందించడానికి ఈ సంఖలో డబ్బుల మూట, ఈ సంఖలోనేమో బంగారం మూటలు పెట్టుకున్నాడు. అంటే ఇట్లా పెట్టుకున్నాడు. ఈ పైన హెలికాప్టర్ మీద ఉన్నవాడు సరే గజం దూరంలో వచ్చేసి చెయ్యిరా పట్టుకుంటాను రా అన్నాడు. ఈడు చెయ్యి ఎత్తితే ఏమవుతుంది? చెయ్యి అందించాలా? యేసయ్య కూడా అంటున్నాడు, ఇప్పుడైనను ఎప్పుడు 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 ఏవేలు 2:12 ఉంది ఈ మాట. ఎప్పుడైనాను, ఇప్పుడంటే ఇప్పుడేనా? 12వ నెలలో ఆఖరి 7 HPలో ఇప్పుడైనను కన్నీరు విడుచుచు హృదయపూర్వకంగా నా దగ్గరికి రా, నేను నీ దగ్గరకు వస్తాను. చేయి చాపుతున్నాడు యేసయ్య, చేయి చాపుతాను. చేయి పట్టుకో. మునిగిపోతున్నాడు పేతురు, మునిగిపోతున్నాడు. యేసయ్యా అంటూ చెయ్యి ఎత్తాడు. పరుగున నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి చేయి పట్టుకున్నాడు. మునిగిపోనే వల్ల అప్పుల్లో, బాధల్లో, రోగాల్లో, కష్టాల్లో దేవుడు మునిగిపోనిచ్చే దేవుడు కాదు. నువ్వు అరిస్తే, కేక వేస్తే, చెయ్యి ఎత్తితే, యేసు అని కేక వేస్తే అందరు చెయ్యి పట్టుకునేవాడు ఆయన. హల్లెలూయా. జాలి, దయ, ప్రేమ, కరుణ, వాత్సల్యం, అనురాగం, ఆప్యాయత, ఆకాశమంత గొప్ప దేవుడు ఆయన. కృప, ప్రేమ, జాలి, దయ లెక్క పెట్టలేం మనం. ఇసుక రేణువులైనా లెక్క పెట్టవచ్చేమో కానీ, ఆకాశ నక్షత్రములైనా లెక్క పెట్టవచ్చేమో కానీ లెక్క పెట్టగలరా? ఎవడు మీకు లెక్కలేవా? లెక్కరావా? నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? నక్షత్రాలు. యేసు ప్రభు వారు తన పిల్లలైన వారిని ఆకాశమంత ప్రేమ కలిగిన వాడు, సముద్రం అంత జాలి కలిగిన వాడు. ఇప్పుడైనా నువ్వు చెయ్యి ఎత్తితే యేసయ్యని చెయ్యి పట్టుకుంటాడు. హల్లెలూయా. గొడ్డలు లేదు నాయన, కన్నీరు లేదు నాయన, ప్రార్థన లేదు నాయన,
నాకు ఎప్పుడు పడితే అప్పుడే ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎప్పుడైనా సరే టైం ప్రకారంగా స్కూల్కి వెళ్తారా, టైం ప్రకారంగా కాన్వెంట్కి వెళ్తారా, టైం ప్రకారంగా రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి, టైం ప్రకారంగా విమానాలకి అట్లా వెళ్తారా? టైం ప్రకారంగా దేవుడికి ఒక టైం అంటూ ఇస్తే యేసయ్య ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటాడు. ఇదిగో దేవుడు నివాసము మనుషులతో ఉంటుంది. ఎలీషా అన్నాడు, ఎక్కడ పడిందో చెప్పురా, ఎక్కడ పడ్డావో చెప్పు, ఎక్కడ నడ్డిరిగిందో చెప్పురా అన్నాడు. వాడు చెప్పాడు, అయ్యా నేను చెట్టు మీద నుంచి కొడుతుంటే గొడ్డలి ఇక్కడ పడింది అయ్యా. ఈరోజు నువ్వు కూడా దేవుని పాదాల దగ్గర చెప్పుకో, ప్రభువా నా ప్రార్థన పోయింది నాయన, పనుల్లో, సంపాదనలో, పెళ్ళిళ్ళు, దినాల్లో చుట్టాలందరూ వచ్చేసారనుకో నాయన, అసలు బైబిల్ ఉండదు, పాటలు ఏమో పోయింది నాయన అని 12వ నెలలో దేవుని దగ్గర చెప్పుకుంటే ఎలీషా దగ్గర చెప్పాడు, అయ్యా ఎక్కడ పడింది అన్నాడు. అనగానే ఒక చెట్టు కొమ్మని తీసుకొని పైన చెట్టు కొమ్మని తీసుకొచ్చి అక్కడ వెయ్యగా గొడ్డలు ఏమైందట, ఈదుకుంటూ వచ్చిందట. స్విమ్మింగ్ అంటే ఈదుట. తెలుగు బైబిల్ ఏముందంటే తేలెను అని రాయబడి ఉంది. స్విమ్మింగ్ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఈదుకుంటూ పాతాళములో బురదలో ఇరుక్కుపోయినది మరలా పైకి వచ్చింది. ఎక్కడ పడిందో అక్కడ చూపగానే ఒక చెట్టు కొమ్మను అక్కడ వేశారు, చెట్టు కొమ్మ అక్కడికి వేశారు. రాగానే గొడ్డలి పైకి వచ్చింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఇనప మొక్క చెరువులో పడేస్తే పైకి వస్తుందా? రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి ఎటువంటిదంటే బురద నుండి లేవనెత్తెను. ఏ బురద? జిగట గల దొంగ ఊబి లాంటి పాతాళములో ఒకవేళ నువ్వు పడిపోయినా, కన్నీరు పడిపోయింది, ప్రార్థన పడిపోయింది, ఆరాధన పడిపోయింది, అన్నీ పడిపోయినా అప్పటికీ 12వ నెలలో దేవుని పాదాల దగ్గర యేసయ్యా అని కరుణించగానే పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ల మీదకి కొమ్మ వచ్చినట్లుగా యేసయ్య దిగి వస్తాడు. హల్లెలూయా. అప్పుడు వాడు అన్నాడు, ఎలీషా అన్నాడు, అరే అదిగో గొడ్డలి తేలింది, మీరు పూజ చేయండి. తప్పు. మీరు చెప్పండి, ఆ రోజు చెప్తారు నువ్వు రాంగ్ చెప్పావు, తప్పున్నారా? అయిపోయింది, టైం అయిపోయింది. తప్పయ్యా, అక్కడ చదువు 6. నువ్వు ఇందాకేమన్నావు? పట్టుకోమంటే పట్టుకున్నాడంట. దొంగ. మీరు చాలా రైస్టు. నువ్వు అక్కడవే ఈ 7 HPలో నువ్వు పండు దొంగ. నువ్వు వీళ్ళందరూ మంచి రైస్టోళ్ళు. కనపడగానే ఏం చాపమన్నాడు? చెప్పు. చెయ్యి చాపు పట్టుకోరా అన్నాడు. అర్థమైందా? యేసయ్య పాదాల దగ్గర మనందరము చేతులు చాపుతున్నాము. హల్లెలూయా. ఆకలి తీరుస్తున్నాము. హల్లెలూయా. అన్నం పెడుతున్నాము. హల్లెలూయా. ఏ చేతులైతే దేవుని దగ్గర నమస్కారం పెట్టి, దండాలు పెట్టి ప్రార్థన చేస్తున్నామో ఆ చేతులు పడిపోయినాయి. ఆ చేతులు సంపాదనలో పడిపోయినాయి, రాబడుల్లో పడిపోయినాయి. బంగారం కంటే, డబ్బుల కంటే యేసయ్యను హీనముగా ఎంచావు. ఈ 12వ నెలలో పనులు, చుట్టాలు, ప్రయాణాలు దేవుడి కంటే ఎక్కువగా నీకు దేవుళ్ళు అయిపోయారు. దేవుడు ఒక్కడే దేవుడు. నీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎంతమంది మొగుళ్ళు ఉన్నారు? పాపాత్మురాలతో అన్నారు, నీ మొగుడు తీసుకురా అన్నాడు. అయ్యా నాకు మొగుడు లేడా? నువ్వు నిజం చెప్పావు. నీకు 6 ఉన్నారు, 5 ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు, భర్త. అర్థమవుతుందా? భర్త. నీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎంతమంది? కడుపే దేవుడు, సంపాదనే దేవుడు, చుట్టాలే దేవుడు, బద్ధకమే దేవుడు, మంచమే దేవుడు, వ్యాపారమే దేవుడు. నువ్వు పెద్ద బత్తురాలు అనుకోవద్దు.
నిజమైన పెనిమిటి బాయి మీద కూర్చున్నాడమ్మా. నిజమైన పెనిమిటి, నిజమైన వాళ్ళు దొంగ పెనిమిట్లు, వాళ్ళు దొంగ మొగుళ్ళు, వాళ్ళందరినీ ఇడిచిపెట్టేశాయి. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, నిజమైన భర్త, నిజమైన యజమానుడు బావి మీద కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియా 14వ సంవత్సరం అప్పుడు ప్రదానము చేయబడింది. 15వ సంవత్సరం అప్పుడు గర్భవతి అయింది. ఊరు ప్రజలందరికీ 2-3 నెలలప్పుడు తెలిసిపోయింది. వాళ్ళ పద్ధతి ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపాలి. ఒకవేళ మరియా మన మధ్యలో తిరుగుతూ నేను యేసుప్రభు వారి వలన గర్భవతి అయ్యాను అంటే నువ్వు నమ్ముతావా? మరి అంత భక్తులాగా ఉండొద్దు. నమ్ముతారా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా నమ్ముతారా? నేను దేవుడి వల్ల గర్భవతి అయ్యాను అంటే ఎవరైనా నమ్ముతారా? అలాగే ఆ ఊరు ప్రజలందరూ కూడా మరియా పాపం చేసింది, గర్భవతి అయింది, ఈమెను రాళ్లతో కొట్టి చంపుదామని చెప్పి ఆమెను పంచాయతీ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి రాళ్ళతో కొట్టుదామని రాళ్ళు ఎత్తారు. ఆగండి, ఈరోజు ఊరిలో ప్రెసిడెంట్ గారు లేరు. రెండో రోజు ఈ ఊరిలో కర్ణం గారు లేరు, మున్సిపల్ గారు లేరు, నెంబర్ గారు లేరు, ఆయన లేరు, వీళ్ళు లేరు, పెద్ద లేరు, వాళ్ళు లేరు అని చెప్పి 9వ నెల వరకు నడిచింది. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళది నజరేతు, చెప్పండి, నజరేయుడు అయిన యేసయ్య. నజరేతు ఎవరిది? మరియది. వాళ్ళ సారుది బెత్లెహేము. బెత్లెహేములోనికి ఓటు వేయటానికి, వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవటానికి వాళ్ళు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చారు. గర్భవతిగా ఉన్న ఆమె ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 80 కిలోమీటర్లు అనండి. 80 కిలోమీటర్లు. మీరు మీ ఇంటి దగ్గర నుండి ఎంత దూరం నడిచి వచ్చారు, ప్రయాణం చేసి వచ్చారు? బండ్ల మీద వచ్చారా, ఆటోల మీద వచ్చారా? కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఏమీ లేవు. కానీ కడుపులో ఉన్న యేసయ్యను మోస్తూ భరిస్తూ ఓర్చుకుంటూ 80 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. నువ్వు నీ ప్రయాణము పరలోక రాజ్యంలోకి వెళ్ళేంతవరకు ఓర్చుకో సహించు. ఈ మాట చెప్పండి. దెయ్యాలు చెప్పవు, దెయ్యాలు అస్సలు చెప్పవు. ఓర్చుకో సహించు అను. నువ్వు దేవుని దగ్గర చెప్తున్నావు సుమా, అందుకే వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. నువ్వు గాంధీనగరం రంగవల్లి, నువ్వేదో నోరు పారేసుకుంటున్నావు కానీ ఓర్చుకుంటాను సహిస్తానని వీళ్ళు మహా తెలివి కలిగిన వాళ్ళు. లోటాలు చూడండి ఎత్తి పట్టుకొని తాగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు చేరేంత వరకు ఓర్చుకోవాలి, సహించాలి. మంచిది. అక్కడికి వెళ్ళారు, ఓటు వేశారు. ఆ బెత్లెహేములోనే యేసు ప్రభువారు జన్మించారు. అసలు ఊరు ఎవరిది? నజరేతు. అక్కడ జన్మించారు. సత్రంలో చోట్లేదు, ఎక్కడ మనుషుల్లో ఇళ్లలో చోట్లేదు. ధర్మసత్రం ఉంది కదా, అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. ధర్మసత్రంలో కూడా చోట్లేదు. భూమిని ఆకాశాన్ని కలిగి చేసిన దేవుడికి చోటు లేదు. 3 సార్లు అన్నా. ఒకసారి నువ్వు చెప్పు, చోటు లేదు అనండి. మీరు తెలుగు వాళ్ళ, ఇంగ్లీష్ వాళ్ళ? చోటు లేదు అను. అయ్యా మీ లైన్ వాళ్ళు అందరూ అంటున్నారా అను. సురేష్, చోటు లేదు అనండి. యేసయ్యకి ఎక్కడ చోటు లేదు? ఇళ్లలో చోటు లేదు. ఆఖరికి ధర్మసత్రంలో కూడా చోటు లేదు. యేసయ్యకి చోటు ఉన్నదా? యేసయ్యకి సమయం ఉందా? యేసయ్యకి నోరు ఉందా?
ఏసైకి చెవులు ఉన్నాయా? దిక్కుమాలను బతుకుతున్నావో, నువ్వు బతుకుతున్నావో బుజ్జిమంటలో బతుకుతున్నాయి. పౌరుషం తెచ్చుకో. చోటు ఉండాలి. ఏసైకి చోటు లేదు కనుక రోడ్డు మీదే జన్మనిచ్చి చలిగాలి కనుక ఆమెను తీసుకొని వెళ్ళి పశువుల పాకలో, బైబిల్లో రాయబడిన మాట ఏమంటే యేసయ్య దేవుడు వస్తున్నాడు అన్న సంగతి పశువులకి తెలుస్తుందంట. బైబిల్లో ఉంది ఈ మాట, యోబు గ్రంథంలో. ఓకేనా? యేసయ్య వస్తున్నాడు అన్న సంగతి ఎవరికి తెలిసిందట? పశువులకి తెలిసిందట. ఇప్పుడు మీరు మనుషులా పశువులా? మాట్లాడట్లా. నీకు తెలీదు. పశువులు తెలిసింది అట్ట వాళ్ళకి. బైబిల్లో ఉంది ఈ మాట. తలకాయలు ఊపి రానాయనా అని తలకాయలు ఇట్లా ఊపినాయట. ఏది మీరు కూడా ఊపండి అబ్బా, తలకాయలు ఊపండి. ఇప్పుడు మనకు నోరు ఉంది కనుక అక్క రావాలి, అన్న రావాలి, పిన్ని రావాలి అని పిలుస్తాం. వాళ్ళకి నోరు లేదు, తినటానికి నోరు ఉంది కానీ మాట్లాడటానికి నోరు లేదు. కానీ తలకాయలు అన్నీ ఇట్లా ఊపినాయట. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి పశువుల తొట్టి, మీరు మీ ఊళ్ళో ఎవరికైనా పశువులు ఉన్నాయా? పశువులు ఉంటే దానికి పాక బిల్డింగా పాకే. ఆ పాకలో ఏముంటాయి? పశువులన్నీ తాగటానికి తొట్టి ఉంటుంది. అర్థమైందా? తొట్టిలో ఏం పోస్తారు? తవుడు పోస్తారు, మజ్జిగ పోస్తారు, తర్వాత అన్నం రసం పోస్తారు, తర్వాత పాడైపోయినవి అన్నీ కూడా వేస్తూ ఉంటారు. బర్రెలు తింటాయని, బర్రెలు తాగుతాయని, ఒంటెలు గాడిదలు అవన్నీ తాగుతాయని దాన్ని ఏమంటారు? మీరు దాన్ని ఏమంటారు? అమృతమా? కుడితి అంటే ఏంటి? తాగేదాన్ని కుడితి అంటారు. ఎందుకు కుడితి అంట? కుడితి ఎవడో అన్నాడు, నువ్వు అనబాక. సరే, పశువులన్నీ వచ్చి ఏం చేస్తున్నాయి? దానిలో మురిగిపోయినాయి, పులిసిపోయినాయి, వాసన వచ్చేవి శుభ్రంగా తాగేస్తాయి. తాగేసినాక ఆ తర్వాత ఈగలన్నీ వస్తాయి. ఈగలు కూడా కూర్చొని ఈగలు ఎక్కడెక్కడ కూర్చుంటాయో ఇందాక చెప్పానా? ఎక్కడెక్కడ కూర్చుంటాయి చెప్పనా? మళ్ళీ మీకు చెప్పనా? అవసరం లేదా? అక్కడెక్కడ కూర్చుంటాయి కదా, ఆ ఈగలు కూడా వస్తాయి. తర్వాత చీమలు వస్తాయి. ఈ ఈగల తర్వాత ఏమొస్తాయి? చీమలు వస్తాయి. చీమలు కూడా తింటూ ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత బుజ్జిమంటలు కూడా వస్తాయి. వాటికి దురద తీరటానికి మళ్ళీ తొట్టి దగ్గరికి వచ్చి ఏం చేస్తాయి? ఇట్లా ఊగుతాయి. ఊగగానే వాటి దురదలు. అటువంటి పశువుల తొట్టిలో మురికి, వాసన, గబ్బు, చీమలు, పందులు, కుక్కలు నాకుతున్నటువంటి తొట్టిలో యేసుప్రభు వారు పండుకున్నాడు. చెప్పండి, ఏ తొట్టి అది? ఒకటే. ఇప్పుడు చెప్పాను కదా, ఒకటే. ఈగలు 2, చీమలు, పందులు, బర్రెలు, గొడ్లు అన్నీ కూడా వచ్చి ఏం చేస్తాయి? తాగుతాయి. అటువంటి హృదయములోనికి పరిశుద్ధుడైన యేసయ్య నీ లోపలికి వచ్చాడు. నీ నోరు, నీ కన్నులు, నీ చెవులు, నీ పనులు, నీ గుణాలు అన్నీ మురికి ఏందో కథలాగా వినొద్దు. పశువుల తొట్టి అనుకుంటే నీ తొట్టిలో, నీ గుండెలోనికి మహాపరిశుద్ధుడైన యేసయ్య వచ్చాడు. అర్థమవుతుందా మీకు? సరే, మంచిది. యేసుప్రభు వారి దగ్గరికి జ్ఞానులు వచ్చారంట. ఎంతమంది వచ్చారు? వాళ్ళు పుట్టుకతో జ్ఞానులా, చదువుకుంటే జ్ఞానులా, లేకపోతే ఏమైనా పాస్ అయితే జ్ఞానులా? ఏ మానవుడైనా పుట్టుకతోనే పాపాత్ముడు. మరి ఎందుకు దేవుడు తన గ్రంథములో జ్ఞానులు అని రాశారు? వాళ్ళు ఏం చూచారట? నక్షత్రాన్ని చూచారు. ఈరోజు నువ్వు కానీ, నేను కానీ, మనము కానీ నువ్వు చేసే ప్రతి పని నీ సొంత ప్రకారంగా చేయొద్దు. అప్పుడు నువ్వు పశువు అవుతావు.
నక్షత్రం చూడు, వాక్యాన్ని చూడు. పెద్దోడు ఎక్కడ ఉండాలి, చిన్నోడు ఎక్కడ ఉండాలి, పెళ్ళి ఎప్పుడు పెట్టుకోవాలి, ముహూర్తం ఎప్పుడు, అమావాస్య ఏంటి, పౌర్ణమి ఏంటి, ఇవన్నీ చూడొద్దు. నువ్వు మనుషులు చూడొద్దు, మనుషుల పద్ధతులు చూడొద్దు. ఏమి చూడాలి? నక్షత్రం. నక్షత్రాన్ని చూచారు. ఓహో, ఏంట్రా నక్షత్రం వెలిసిందేంట్రా? పెద్ద నక్షత్రం అండి. చుక్క ఎంత ఉంటుంది? చుక్కల్లో చందమామ. పూర్ణిమ నాడు చూడండి చందమామ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద నక్షత్రం. ఆ నక్షత్రాలన్నీ ఒకరోజు అనుకున్నాయట, యేసుప్రభు దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని కలుగజేసిన దేవుడు. భూమి కంటే ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? ఆ భూమి అంతటా కూకున్నావా? ఎక్కడ కూర్చున్నారు? మందిరంలో. మందిరం ఎక్కడుంది? భూమి మీద ఉంది. భూమి ఎక్కడుంది? శూన్యములో ఉంది. నక్షత్రాలు ఎక్కడున్నాయి? శూన్యములో ఉన్నాయి. చందమామ ఎక్కడుంది? శూన్యములో. సూర్యుడు ఎక్కడున్నాడు? శూన్యములో. ఇప్పుడు శూన్యం అంటే తలకాయ పైకెత్తని ఫ్యాన్లు ఎక్కడున్నాయి? ఫ్యాన్లు ఎక్కడున్నాయి? పైన ఉన్నాయి కదా. భూమి కూడా ఎక్కడుంది? ఒక్క భూమి కంటే నక్షత్రము 1000 రెట్లు పెద్దదట. నక్షత్రాలు ఎన్ని? భూములు ఎన్ని? భూమి ఒక్కటే, నక్షత్రములు కోకొల్లలు. అర్థమవుతుందా? నక్షత్రాలు ఎవడు లెక్క పెట్టలేడు, దేవుడు తప్ప. భూమి ఒక్కటే. నక్షత్రాలన్నీ అనుకున్నాయట మనలను కలుగు చేసిన దేవుడు, సూర్యుడి చంద్రుడిని కలుగు చేసిన దేవుడు మానవుడిగా పుట్టడానికి భూలోకంలోకి వెళ్తున్నారట. ఆయన లోకములోనికి వస్తాడు అన్న సంగతి ఎవరు తెలియజేస్తారంటే నేను 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 అనుకొని, సరే ఎవరైనా ఒక్కళ్ళో భూలోకానికి వెళ్ళండి, ఒక్కరు చూపించండి, ఒక్కరు ఎవరైనా యేసుని గురించి సాక్ష్యం చెప్పడానికి ఒక్కరు, సంఘములో ఒక్కరు, మందిరంలో ఒక్కరు, 7HPలో ఒక్కరు ఎవరిని చూపించటానికి? దేవుణ్ణి చూపించటానికి, నడవటానికి. నక్షత్రం ఒక్కళ్ళు. సంఘానికి ఒక్కళ్ళు ఉంటే చాలండి. గొడ్రాళ్ళు ఎంతమంది ఉంటే ఏమి లాభం ఏంటి? గొడ్డు గొర్రెలు పెత్తాటిపల్లిలో కోతకి వెళ్ళిపోతాయి. అది గొడ్డు. ఎందుకని? తిని కొవ్వు పడతాయి అంట. ఎవరు? గొర్రెలు తిని కొవ్వు పడతాయట. అందుకని ఎక్కడ ఏలూరు, ఎక్కడ తాడేపల్లిగూడెం, ఎక్కడ చర్ల, భద్రాచలం, మళ్ళీ గోకవరము, అబ్బాబ్బాబ్బా ఎంత దూరము, కిలోమీటర్ల దూరం నడుస్తాయంట. నేను ఒకరోజు మా కైకరం వాళ్ళు అడిగా, సారు మీరు ఏంది అంత దూరం నడిపిస్తున్నారంటే, నడవకపోతే కొవ్వు పట్టి అడ్డముగా బలుస్తాయి అంట, నిలువుగా బలవంట. కొవ్వు కరగాలంటే ఏం చేయాలంట? చెప్పాలి. నడవాలి. నడుతున్నో ప్రభువుతో ఎప్పుడు, అంధకార చీకటులు కమ్మినా, అలలు పైకి ఎగరి వచ్చిన, బాధల భ్రాంతుల శోధన భీతుల నా పైకి ఎగిరి వచ్చిన, నడుతున్నో దేవుని దగ్గర ఆగిపోయావా? బలిసిపోతావు, కొవ్వు పట్టిపోతావు. నడవాలి. మందిరంలోకి నడవాలి, 7HPకి నడవాలి, ఆరాధనకి నడవాలి, 7HPకి నడవాలి, CLFలో నడవాలి, IBFలో నడవాలి, సాక్రిమెంట్ కొరకు నడవాలి. హానోకు దేవునితో నడిచెను కనుక, దేవుడికి ఇష్టుడై ఉండెను కనుక, దేవునితో నడుచువాడు మాత్రమే దేవుడికి ఇష్టం. ఇప్పుడు దేవుడేడి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు మాటలు ప్రతి వారం ఆలకిస్తున్నావు కదా, ఆయన చేయి పట్టుకో, ఆయన ప్రకారంగా నడు. సరే, నక్షత్రాల్లో ఒక్క నక్షత్రం. ఎన్ని నక్షత్రాల్లో? ఆకాశమంత నక్షత్రాల్లో ఒక నక్షత్రం
దిగొచ్చింది, దిగింది, దిగింది, దిగింది. 3 సార్లు అన్నా. ఒక్కసారి అన్నాను, అను దిగు, కిందకి దిగు. అటు చూస్తున్నారే, దిగుతావా, తగ్గించుకుంటావా, తగ్గించుకుంటావా. కిందకి దిగొచ్చింది, దిగొచ్చి కనపడింది. చూడగానే దేవుడు భూమి మీదకి వచ్చాడు అనటానికి గుర్తుగా నక్షత్రం కనపడింది. యాకోబులో నక్షత్రము కలుగుతుంది, ఉదయించను అని బైబిల్లో ఉన్నది. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న వాళ్ళు జ్ఞానులు, దేవుని సంగతులన్నీ తెలుసుకుంటున్న వారందరూ జ్ఞానులు. వారు బయలుదేరి రాజుగారి దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఏమన్నారో తెలుసా అండి? సార్, మేము తూర్పున ఉదయించిన నక్షత్రమును చూచి వచ్చామండి. ఆ నక్షత్రం మమ్మల్ని నడిపించింది, నడిపించింది, నడిపించింది. 2 సంవత్సరాల 6 నెలలు నడిచారంట. నడిచింది, అది నడిచింది, వీళ్ళు నడిచారు, అది నడిచింది, వీళ్ళు నడిచారు, అది నడిచింది. ఏది నడిచింది? నక్షత్రము నడిచింది. పైన నక్షత్రము నడుస్తూ ఉంటే దానిని చూస్తూ జ్ఞానులు నడిచారు. నువ్వు నడుస్తున్నావు, జీవిస్తున్నావు, కానీ యేసయ్యను చూడు, వాక్యాన్ని చూడు, నక్షత్రాన్ని చూడు. వీళ్ళు ఏమన్నారు? అరే, ఇక్కడ రాజుగా పుట్టాడు అన్న సంగతి మీకు ఎట్లా తెలుసురా అని రాజుగారు అడిగారు. అప్పుడు ఈ జ్ఞానులు చెప్పారు, మేము ఊరికినే రాలా, నక్షత్రం చూచాము, బైబిల్ గ్రంథాన్ని చూచాము. దేవుడు భూలోకంలోకి వచ్చినప్పుడు ఒక గుర్తు చెబుతానన్నాడు. నక్షత్రం అది దిగి వచ్చింది. జాగ్రత్తగా ఒళ్ళు 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 దగ్గర 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 పెట్టి చూస్తే అది నడుస్తూ ఉంది. అరే, ఏందిరా రోజు నక్షత్రాలు ఆకాశంలో కనపడినట్లుగా అనండి ఒకసారి. కనపడినట్లుగా ఉంటాయి నక్షత్రాలు అనండి ఒకసారి. ఒక వారం కనపడతాయి, ఇంకొక వారం కనపడదు. ఒక వారం పెళ్ళికి వెళ్తాయి, ఇంకొక వారం దినానికి వెళ్తాయి. ఒక వారం ఒక 7 HP మానేస్తాయి, అప్పుడప్పుడు కనపడతాయి. ఒకటేమో దగ్గరకి కనపడతాయి, ఒకటేమో ఎక్కడో ఉన్నట్టుగా ఉంటాయి నక్షత్రం. కానీ ఏమంటే ఒక నక్షత్రం దిగి వచ్చింది, దాన్ని చూచి మేము వచ్చాము అన్నాడు రాజుగారితో. ఆ మాట చెప్పగానే రాజుగారి రాజ్యం అంతా కలవరం అయిపోయింది. నేనే రాజునైతే ఆడు రాజ్యకాంక్ష కలిగి తన భార్యను చంపేశాడు, తన పిల్లల్ని చంపేశాడు. ఎవడైనా అనుమానం వస్తే వాళ్ళని చంపేసేవాడు. ఎందుకంటే నేనే రాజుగా ఉండాలని. నాకంటే ఇంకెవడు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు. అప్పుడు ఏమన్నాడంటే కపటంగా, చెప్పండి, కపటముగా అనండి, అనాలే. నోటితో తీయని మాటలు పలుకుచు హృదయములో నా కపటము దాచిన. నోటితో మందిరములో తీయని నీ అంత బొత్తురాలు ఎవరున్నారు నాయనా అన్నట్లుగా ఎంత చక్కగా పాటలు పాడతావు, కానీ పక్కనోడితో మాట్లాడు, అత్తకి అన్నం పెట్టు, కోళ్ళకి అన్నం పెట్టు, వాళ్ళతో సమాధానంగా ఉండు. పోట్లాటలు, ముంగీస 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 చెప్పట్లా, పాములు చెప్పవే, ముంగీస 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 చెప్పాలండి. మీకు తెలుసో లేదో, ముంగీస పాముని పాము ముంగీసని కరవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఆకు తినొచ్చి మళ్ళీ ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. తెలుసా మీకు? తెలీదా? ఇప్పుడు తెలుసుకోండి. ఎప్పుడైనా పాము కరిచినప్పుడు ముంగీస వెనకాలే వెళ్ళండి, వెళ్ళిపోయి ఏమాకు తింటుందో చూడండి, దోలదొండాకు తింటుందో జిల్లేడాకు తింటుందో చూడండి. అర్థమైందా? ఏదో పిచ్చ మాటలు వినొద్దు. పాము కాటుకి ముంగీస దొరకదు, ముంగీస నోటికి పాము దొరకదు. అది బుస్సలు కొడతా ఉంటుంది. ఇది తప్పించుకొని అనండి ఒకసారి.
తప్పించుకొని అది అలిసిపోయేంత వరకు తప్పించుకుంటుంది. ఇక అలసిపోయినప్పుడు అవలీలగా పట్టుకుంటుంది, చంపేస్తుంది. అర్థమవుతుందా? ముంగీసకి పాము కనపడినా ఈడ్చిపెట్టదు. ఒకవేళ పాముకి ముంగీస కనపడినా ఆమడ దూరం పారిపోతుంది. హల్లెలూయా! ఎందుకని? తప్పకుండా తప్పదు. అది కాటేసి అలసిపోతుంది. మేము అలసిపోయామండి, నడ్డి నొప్పిగా ఉందండి, తలకాయ నొప్పిగా ఉందండి, అలసిపోయామండి, అందుకని ఆరాధనకి పాటలు అయిపోయినాక వచ్చానండి, అలసిపోయాను. సత్తవు సైతానా. అలసిపోకూడదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఇది తెలుసు మందకే, ఊరక కంటలు చెప్తూ ఉంటారు. అలసిపోకూడదు. దేవుడి విషయంలో, ఆరాధనలో, మందిరములో, సాక్రమెంట్లో, శవనిచ్చిపిలో, నడుచుటలో, ఆరాధన చేయటంలో, దేవుడి విషయంలో విసకొద్దు, అలవద్దు. ఓకేనా? సరే, మంచిది. నేను ముగిస్తున్నాను. జ్ఞాని ఆయన రాజుగారు అన్నాడు, మీరు ఆయన చూడండి, ఎక్కడున్నాడు చూసి నాకు కూడా చెప్పండి, అంతటి రాజుగారిని నేను కూడా దండం పెట్టుకొని పూజ చేస్తానన్నాడు కపటముగా. వీళ్ళు 2 సంవత్సరాల 6 నెలలు నడిచి పాకలోకి వెళ్ళారు. చెప్పండి, కోటలోకి వెళ్ళాలా? ఎక్కడిలోకి వెళ్ళారు? ఇంటిలోనికి వెళ్ళారు. పాకంటే పాకాను. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు ఆల్ రానోడికి ఏ గవర్నమెంట్ వాడు ఏం జాబ్ ఇస్తాడు, ఏ ఉద్యోగం ఇస్తాడు? చిన్న చెప్ప ఈడ అట్లా తలగా బాగాయ రంగు చూసిడా, ఎత్తు చూసిడా, ఏం చదువుకోవాలా, ఏలు ముద్ర, ఏం జాబ్ ఇస్తారు? యేసయ్యను గురించి తెలుసుకోకపోతే పరలోక రాజ్యంలో నీకు కూడా సీటు దక్కదు. అడిగి తెలుసుకో, విని తెలుసుకో, చదివి తెలుసుకో. 3 తెలుసుకో. 1, అడిగి పక్కన వాళ్ళని అడిగావా? అక్క, ఈ చీర ఎక్కడ కొన్నావు అక్క, ఈ పోగులు ఎక్కడ కొన్నావు అక్క, ఏం కొనండి అక్క? ఎప్పుడు దిక్కుమాలిన సంగతులే నీకు. పోయిన వారం నాడు ఏం చెప్పారు ప్రసంగము? ఆ ప్రసంగంలో ఉన్న మాటలు ఎప్పుడైనా అడిగావా? మాట్లాడలా. అడిగారా? అడగాలి. అడిగి తెలుసుకో. 2, విని తెలుసుకో. 2, 3 చదివి తెలుసుకో. ఓకే, మంచిది. ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి రాగానే ఒక్క జ్ఞాని సంగతి చెప్పి నేను ముగిస్తాను. మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఆయన యేసయ్య దగ్గర రాగానే ముందుగా సాగిలపడి నమస్కారం చేసి, పెట్టెను విప్పి అని ఉంది బైబిల్లో. చెప్పండి, పెట్టెను. ఆ బాల్కనీ వాళ్ళు అసలు ఏం మాట్లాడట్లా. పెట్టెను చెప్పాలి. పెట్టెను మనసు విప్పి, నోరు విప్పి పరలోకపు తండ్రిని ఆరాధన చేయాలి. నోరు విప్పాలి. కొంతమంది మోగోళ్ళలాగా ముంగీసలాగా మూతి ఎట్లా ఉంటుందో తెలుసా? అది తెల్ల ఎలుక ఉంటుంది. దాన్ని ఏమంటారు? తెల్ల ఎలుకని. తెల్ల ఎలుక ఉంటుంది. చిన్ని తోక ఉంటుంది. అది ఇంట్లో తిరిగింది అనుకో, పాములు రావాయి. ఎందుకంటే తగరాని చెడ్డ వాసన అది. ఎవరో తెల్ల ఎలుక, మూతి పొడుగు ఉంటుంది. దాన్ని ఏమంటారయ్యా మీరు? చెంచా. సూపర్ పేరు పెట్టారు మీరు. ఓకే. అట్లా కొంతమంది ఇందాక తిరుగుతూ ఉంటే మూతంతా కూడా ఏమంటారు? చుంచులాగా మూతి పెట్టుకొని ఇట్లా దండం పెట్టుకొని తిరుగుతున్నారు. విప్పాలి. చెప్పండి, జ్ఞాని అన్నవాడు ఎవడైనా ఉన్నట్లయితే నోరు విప్పాలి, పాటలు పాడాలి, స్తుతులు చెల్లించాలి, దేవుడు మాటలు చెప్పాలి. సాక్ష్యమిచ్చేదా నా స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు
సాక్ష్యమిచ్చే సాక్ష్యం అంటే ఏమి? కనీనా వినినా. ఏం వింటున్నావు? ఎవరిని గురించి వింటున్నావు? మందిరంలో ఎవరిని గురించి వింటున్నావో 10 మాటలు వింటే ఒక్క మాట చెప్పు, 100 మాటలు వింటే 10 మాటలు చెప్పు. చెప్పకపోతే దేవుడు నిన్ను పుట్టించినందుకు ఏడుస్తున్నాడు. మనుషుల గురించి చెప్పొద్దు, చెడు మాటలు చెప్పొద్దు, సాడీలు చెప్పొద్దు, ఉట్టి మాటలు చెప్పొద్దు. ఉప్పు కారము లేని కూర ఎవడైనా తింటాడా? ఉప్పు మర్చిపోయామో, కారం మర్చిపోయామో, చికెన్ కూర పెట్టామో, చేప కూర పెట్టామో, తింటావా? నువ్వు పలుకుతున్న ప్రతి పలుకులు ఉప్పు ఉండాలి. నేను లోకమునకు ఉప్పు అయి ఉన్నాను. మీరు పలికే ప్రతి పలుకు రుచిగా ఉండాలి. ఓకేనా? మంచిది. అందుకని 1 సాగిలపడ్డాడు, 2 పెట్టే విప్పాడు, 3 బంగారమును పెట్టాడు యేసయ్య పాదాల దగ్గర. మీరు యేసయ్యని పూజ చేయడానికి వచ్చారా? యేసయ్య మీద కాలెత్తటానికి వచ్చారా? అసహించుకోవటానికి వచ్చారా? మందిరంలోనికి పూజ చేయటానికి వచ్చారు. మరి ఏమన్నా బంగారం తెచ్చారా? బ్యాగులు ఈయనకి తగిలిచ్చి ఉన్నాయి. బ్యాగులు నిండా అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. అబ్బా, జెంట్స్ కూడా ఉన్నాయి బ్యాగులు. బంగారం తెచ్చారా? భూలోకములో ఉన్న బంగారం కాదు, అది మిమ్మలను రక్షించినటువంటి బంగారం రేటు పెరుగుతూ ఉంటుంది. నీకేం తెలుసు? ఆడవాళ్ళు చెప్తారు బంగారం రేటు పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. అర్థమైందా? బంగారం అంటే లోకములో ఉన్న బంగారం కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏమంటే, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉన్నది, రాజుగారండి ఆ తల బంగారము అన్నాడు. రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో పెద్ద 90 అడుగుల ఎత్తులో ఒక బొమ్మ నిలబడిందట కళ్ళలో. చెప్పండి. ఆ తల బంగారముగా ఉన్నదట. రాజుగారు కలగన్నాడు, మర్చిపోయాడు. అరే, నేనేదో కలగన్నాను, ఆ కళ భావం చెప్పండిరా అన్నాడు. ఆ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ బుర్ర గోక్కున్నారు. ఏందిరా ఈడి కళ్ళగంటం ఏంటి, దాని అర్థం చెప్పటం ఏంటని అనుకున్నప్పుడు దానియేలు ప్రార్థన చేసేవాడు కనుక దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, రాజుగారికి ఏదో కళ వచ్చిందంట, దాని సంగతి చెప్పకపోతే మొత్తము జ్ఞానులందరూ చచ్చిపోతారంట అని ఆజ్ఞనిచ్చాను ఆయన అన్నాడు. అప్పుడు రాజుగారికి దానియేలుకి దేవుడు తెలియచేశాడు, ఒక బంగారపు తల కలిగిన బొమ్మ. ఈరోజు యేసు ప్రభు వారి దగ్గరికి నిజముగా వచ్చేవారు తలను యేసయ్య పాదాల దగ్గర సమర్పించేవాడే జ్ఞాని. భారతదేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా యాక్టర్లు కోకొల్లలు ఉన్నారు, కోట్ల కొలది ఉన్నారే, వాళ్ళు పశువులు. దేవుడిని సాగిలపడి దండం పెట్టుకొని పెట్టి విప్పి, నోరు విప్పి, మనసు విప్పి, బంగారం అంటే నీ తల బంగారం. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది, బంగారపు గిన్నె అని ఉన్నది. మెదడుని ఏమన్నారట? బంగారపు గిన్నె. తల బంగారం, కన్నులు బంగారం, చెవులు బంగారము, నోరు బంగారము. ఆయన నోరు తెరిచినప్పుడు కొండ మీద కొన్ని 100 మంది కూర్చున్నారండి. అబ్బాబాబా, ఆయన మాటలు. ఈరోజు నువ్వు కూడా నీ మాటలు, నీ పాటలు, నీ స్తుతులు, నీ స్తోత్రాలు ఆలకిస్తున్నప్పుడు పరలోకములో ఉన్న దేవుడు భూలోకములోనికి దిగి వస్తాడు. నువ్వు ఎంతసేపు పాడతావో, ఎంతసేపు స్తుతిస్తావో, ఎంతసేపు ప్రార్థన చేస్తావో, ఎవరెవరిని గురించి వడ్డిస్తావో, ఎవరెవరి గురించి ప్రార్థన చేస్తావో, ఏ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తావో, దేవుడు నీ నోటిలో నుండి వచ్చిన ఒక్కొక్క మాట బంగారపు ముక్కలాగా, నోటిలో నుండి వచ్చిన ఒక్కొక్క స్తుతి బంగారపు ముక్కలాగా ఉంటుంది దేవునికి. నువ్వు బంగారం. అందుకనే తల్లి ఖరీదైనా, వాళ్ళ నాన్న తారుడబ్బా అయినా, పిల్లగాడు ఆఫ్రికా వాడైనా, ఆ తల్లి ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమంటుంది? మీ ఊకాయ, నువ్వు ఆయన పాలిస్తావా, నువ్వు మెత్తగుండు. ఆడవాళ్ళు చెప్పండి, ఏమంటారు? బంగారపు
కొండ, బంగారపు కొండ. ఏ తల్లికి ఆ బిడ్డ బంగారమే. పాలు చీకుతున్న పాలు చీకుతున్నప్పుడు ఆ బిడ్డను చూచి ముద్దులాడుతూ నా బంగారం అంటది. అలాగే దేవుని వాక్యం అనే పాలు చీకుటకు మందిరంలోనికి వచ్చిన నువ్వు ప్రపంచములో ఉన్న వారందరికంటే బంగారము, బంగారము, బంగారము. నీ పలుకులు బంగారము, నీ కన్నీరు బంగారము, నీ చెవులు, దేవుని వాక్యాన్ని వినుచున్న చెవులు బంగారం, బంగారము. కనుక భూలోకములో జ్ఞాని ఎవడు అంటే బంగారాన్ని సమర్పించిన వాడే జ్ఞాని. అందరు కాదండి, అందరు కాదు. తలకాయని, నోటిని, చెవులను, కన్నులను దేవుడికి అంకితం చేసిన వారే జ్ఞాని. హల్లెలూయా.